కూడేరు సీఐ రాజు వ్యవహార తీరు చూసి పోలీసు వ్యవస్థ సిగ్గుపడుతోందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ రాజు తీరుకి వ్యతిరేకంగా ఇవాళ కూడేరు మండలానికి చెందిన వైసీపీ నాయకులు విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో ఇంత దిగజారుడుతనం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. సాక్షాత్తు ఖాకీ దుస్తులు వేసుకున్న ఒక సీఐ టీడీపీ నాయకులతో సావాసం చేసి వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఎస్సీ ఎస్టీలను చాలా నీచంగా చూస్తున్నారన్నారు. కండువాలు కప్పుకుంటే తప్ప తాను మీ మాట విననంటూ వైసీపీ నాయకులను స్టేషన్లోనే అవమానిస్తున్నారన్నారు. ఒక పోలీస్ స్టేషన్లోనే కండువాలు కప్పుకుని ఫోటోలు తీసుకుని కేక్లు కట్ చేస్తున్నారంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకోవచ్చన్నారు. కూడేరు మండలంలో పేకాట, అక్రమ మద్యం ఏరులై పారుతున్నా ఎక్కడా కూడా పట్టించుకోరన్నారు. తన కళ్ల ముందే గ్రానైట్, ఇసుక రవాణా అవుతున్నా ఆయన ఏ రోజు మాట్లాడరన్నారు. వెంటనే సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. పద్ధతులు పాటిస్తున్నటువంటి కూడేరు సీఐ సస్పెండ్ వెంటనే, కూడేరు సీఐ రాజు సస్పెండ్ వెంటనే, లంచాల సీఐ రాజును వెంటనే, లంచాల సీఐ రాజును వెంటనే, అయ్యా ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సీఐ రాజును వెంటనే, అయ్యా ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సీఐ రాజును వెంటనే. కొద్దిగా స్లోగా చేయండి. సీఐను వెంటనే వెంటనే అరాజకాలను రాజు అరాజకాలు రాజు. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు అరాచకాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎస్పీ గారి దృష్టికి అనేక సంఘటనలు తీసుకురావడం జరిగింది. ప్రజాప్రతినిధులని, అదేవిధంగా పార్టీ నాయకుల్ని, సాధారణ ప్రజల్ని, దళితులను ప్రత్యేకించి అవమానపరుస్తూ అత్యంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఆ సిఐ. ఎస్పీ గారి దృష్టికి, అదేవిధంగా డిఐజీ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నిటికి పరాకాష్ఠగా మొన్న ఒక 5 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఏదో ఒక పేరు మీద బెదిరించి వాళ్ళకి ఆర్థికంగా నష్టం కలుగజేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మంత్రి కేశవ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వాళ్ళకి పంపి దశాబ్దం పైగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకి పచ్చ కండువాలు కప్పి వాళ్ళ పార్టీలో అక్కడ చేర్చుకుని వెంటనే సిఐని కలవాలని చెప్పారు. సిఐ దగ్గరికి వచ్చారు వాళ్ళంతా కూడా. సిఐ ఆదేశాల మేరకే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు పయావుల ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆఫీస్లోనే కేక్ కట్ చేసి పార్టీలో చేరడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని గ్రామాల్లో ఉన్న బలమైన నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళని ఈయనే స్వయంగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకునేలా చేసి పోలీసు డ్యూటీ కాకుండా ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడిలాగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఈయన వ్యవహార శైలిని, ఆయన ప్రవర్తనని చూసి పోలీసులే అసహించుకుంటా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు తెచ్చే విధంగా నగ్నంగా ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా, నాయకుడిలాగా వ్యవహరిస్తా ఉన్నారు. అంతేకాకుండా సాధారణ ప్రజలు ఈయన ఒక పోలీసు అని చెప్పి అసహించుకుంటా ఉన్నారు. అందుకని ఈయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మేము యాక్చువల్గా ధర్నా చేసి ఒక రిప్రజెంటేషన్ అన్నాము. ధర్నాకు పర్మిషన్ లేదన్నారు, ర్యాలీకి పర్మిషన్ లేరన్నారు. న్యాయమైనటువంటి సమస్యలు, సాధారణ ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి ప్రజాస్వామ్య సమస్యలను ప్రజాతంత్ర పద్ధతుల్లో కూడా ధర్నా చేయడానికి కూడా వీలు లేదనడం, ర్యాలీలు చేయడానికి వీలు లేదనడం దుర్మార్గమైనటువంటిది. ఇది ప్రజాస్వామ్యానికి స్పేసే లేకపోతే ఎలా అని చెప్పి నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని. అందుకనే మేము ఈరోజు
కనీసం షామ్యాన వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలే, మైక్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలే, ర్యాలీకి పర్మిషన్ లేదంటున్నారు. అయినా సరే మేము ఉన్న వాళ్ళతో అయినా సరే అక్కడికి వెళ్ళి జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి ఈ ఎస్పీ అరాచకాలని, అదేవిధంగా ఆయన చేసిన ప్రజాప్రతినిధులు చేసిన అవమానాలని వాటన్నిటిని కూడా వివరించి చర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సిఐ గారు ఆయన మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు జూద గృహాలు దర్శనమిస్తున్నాయి. లక్షలాది రూపాయలు జూదాలు రాత్రి పగలు ఆడుతా ఉన్నారు. మద్యం ఏర్లై పారుతా ఉంది. ప్రతి గ్రామంలో కూడా మద్యం షాపులు, బెల్ట్ షాపులు ఈరోజు దర్శనమిస్తున్నాయి. కూడేరు మండలంలో ఇసుక విచ్చలవిడిగా తప్పుడు పద్ధతుల్లో పోలీస్ స్టేషన్ ముందే తరలించిపోతున్నారు. వీటన్నిటికీ పరాకాష్ఠగా ఈ మధ్యనే ఆ మండలంలో కొరకొండ అనేటువంటి గ్రామంలో దాదాపు 10 కోట్ల రూపాయల పైగా విలువ చేసే గ్రానైట్ ని, నల్ల గ్రానైట్ ని ఎట్లాంటి అనుమతులు లేకుండా పట్టపగలే పోలీస్ స్టేషన్ ముందే తరలించకపోతే అట్లాంటి వాటిని గురించి ఈ సిఐ గారు మాట్లాడారు. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గాన్ని ఒక వ్యసనపట్ల కేంద్రంగా మార్చివేసినారు. ఈ జూదంలో, మట్కాలో, అదేవిధంగా ఈ అక్రమ ఇసుక తరలింపులో, గ్రానైట్ తరలింపులో మరి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులందరికీ కూడా భాగాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు వాళ్ళు ఎవరిని కూడా మాట్లాడడం లేదనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా ఆరోపిస్తున్నాం. అందుకనే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులను కోరుతాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన ఇవన్నిటిపైన విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఆయన ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే చాలా ఘోరాలు చేశాడు. ఆ ఘోరాలు పోలీసులే మాట్లాడుకుంటున్నారు ఓపెన్ గా. ఇంత ఘోరమా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్? వాళ్ళ పరువు పోతుందని వాళ్ళే ఫీల్ అవుతున్నారు పోలీసులు కూడా. అది మేము అడుగుతున్నాం. కూడేరు సిఐ రాజు అరాచకాలపై ఈరోజు ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కదం తొక్కడం జరిగింది. మీ అందరికి కూడా, మీడియా వాళ్ళందరికి కూడా తెలిసినట్టుగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కూడేరు మండలంలో ప్రతి ఒక్కరు వచ్చినారంటే ఉదాహరణ ఏమంటే ప్రతి ఒక్కరికి జరిగినటువంటి అన్యాయం. ఎక్కడ చూసినా కూడేరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని తెలిస్తే చాలు వాళ్ళని బండ బూతులు తిట్టడము, ఇమ్మీడియట్ కూడా సంబంధం లేని కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై బనాయించడం జరుగుతుంది. మీరందరూ మొన్ననే చూసినారు ఏ రకంగా అయితే సిఐ గారు ఎంత అన్యాయంగా ఆడ గ్రానైట్ దోలుతున్నారో పట్టించుకోవట్లేదు. జూద గృహాలు నడుపుతున్నారు. అక్కడ దాదాపు 3-4 కేంద్రాల్లో కూడేరు మండలంలో జూద గృహాలు ప్యాకాట ఆడిస్తున్నారు. ఊరూరు 5-6 బెల్ట్ షాపులు ఉన్నా కూడా పట్టించుకొని సిఐ మాత్రం కూడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మాత్రం ఖచ్చితంగా కొట్టడము, కేసులు పెట్టడము, కొరకోడులో ఎస్సీలని దాదాపు 90 రోజుల పాటు ఎటువంటి కేసు లేకోకుండా చిన్న కేసు పెట్టి 90 రోజులు వాళ్ళని రిమాండ్ కు పంపించడం దుర్మార్గం. మేము ఇక్కడ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం రాజుకి. రాజు చెప్తున్నాడంట రేపు మళ్ళా నేను రాయచోటికి పోతా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే లేకపోతే ఇంకో దగ్గర పోతానే. నిన్ను ఎక్కడికి పోనీయం రాజు, గుర్తుపెట్టుకో. ఈసారి నుంచి మా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద వేటు పడిందంటే ఖచ్చితంగా మేము మీ పోలీస్ స్టేషన్ దగ్గరకు కూడా వస్తాం. నువ్వేం చేస్తావో అన్ని కూడా మేము చూస్తాం. రేపటి రోజు మా టైం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన రోజు నీ సంగతి కూడా చూస్తామని చెప్పి సిఐ రాజు పట్ల మేమందరం కూడా ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారికి వినత పత్రం ఇవ్వడానికి, ఇటువంటి వాళ్ళని ఈ జిల్లాలో లేకోకుండా చేయాలా, ఇట్లాంటి పోలీసు వ్యవస్థ మీదే ఈరోజు గౌరవం తగ్గుతుంది ప్రజలందరికి కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.